సాధారణంగా మీలాంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే సాధారణ జీవితం గడుపుతున్నారు, కానీ చాలామంది సరెండర్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి చేస్తున్న ఘటనలు మీకు అంటే అటువంటి వ్యక్తిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి? నేను అనుకునేది మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు, అందరూ లంగదందలు చేయలేదు. అందరూ కాదు, కొంతమంది మాత్రం, కొద్దిమంది చేసింది మాత్రం వాస్తవమే. కొద్దిమంది 100కి 1 2 పార్టీ నుంచి డబ్బులు ఎత్తుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 1 2 మిగిలిన వాళ్ళందరూ నిజాయితీగా వచ్చి చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చెప్పకొచ్చిన వాళ్ళు ఉన్నారు. లేదా వచ్చి వాళ్ళకు కొంతమంది ఇంటికాడ గతంలో పుట్టిన భూములు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, మధ్యతరగతి రైతుల బిడ్డలు అనుకో వాళ్ళకు 4 ఎకరాలు 5 ఎకరాల భూములు ఉండొచ్చు, వాళ్ళు కొంతమంది బతకగలుగుతారు. నాకు ఏం లేదు కాబట్టి నేను ముందు నుంచి నాకు సరే ముందు 2.5 ఎకరాలు ఎంతో ఉండే, అయితే నేను వచ్చేవరకు అది అమ్మేశ్వరు అయిపోయింది, ఏం లేదనుకో. కాబట్టి అందరూ మంచిగానే బతక అన్నది ఏం లేదు, చాలా ఇబ్బందులతో బతికే వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది మూలంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లోపల కూడా చాలా దందాలు చేసేవారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడమే మొత్తం తప్పని కాదు, కొంతమంది నిజాయితీ కూడా కొంతమంది చేసేవాళ్ళు, కానీ అందులో దందాలు చేసి రకరకాల బెదిరింపులు చేసి పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరు. అలాంటి వాళ్ళు కొద్దిమంది 1 2 ఉన్నారు, వాళ్ళ మూలంగా అందరూ అట్లా చేస్తారనేది ఏం లేదు, చేయరు కూడా. అది నేను అలాంటిది కాదు, నేను అట్లా చేయను. మీరు చేశారంటలేదు, కొద్దిమంది వల్ల చెడ్డ పేరు వస్తుందని మీరు కూడా అంగీకరిస్తున్నారు. కానీ ఫైనల్గా చెప్పండి, మీరు దాదాపు 30 సంవత్సరాలు పార్టీని చూశారు, బయటకు వచ్చి సమాజం చూశారు, ఏ స్వార్థం లేకుండా సమాజమే దేవాలయం అనుకుంటూ మీరు కూడా వెళ్ళారు. కానీ అక్కడ ఒక లైన్ నచ్చకపోవడంతో, అంటే పాత పద్ధతిలో వెళ్తున్న లైన్ని విభేదించి మీరు బయటకు వచ్చారు. ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడున్న యువత ఓవరాల్గా ఇప్పుడు దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి ఎక్కువ చదువు, కెరీరిజం పైన దృష్టి పెట్టింది. ఇంకా కెరీరిజం ఉంటుంది, ఇంకా సినిమాలు, టీవీలు, లేకపోతే ఇంటర్నెట్లు, ఇవన్నిటిపైన కూడా ఉందంటే దీంట్లోకి వెళ్ళింది. అది వీటికి ఈ రెండింటి మూలంగా వాస్తవంగా చదువుకోవద్దని కాదు, చదువుకోవాల్సిందే తప్పనిసరిగా చదువుకోవాలి. చదువు అని అంటే చదువుతో పాటుగా ఆట ఉండాలి, పాట ఉండాలి. చదువు అంటే ఓన్లీ కాలేజీలో స్కూల్లో చెప్పిన చదువే కాదు, అది బుక్కిష్ నాలెడ్జ్. బయట నాలెడ్జ్ చాలా ఉంది, బయట సమాజంలో ప్రజల సంబంధంలో కూడా చాలా నాలెడ్జ్ ఉంది, అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకపోతే ఓన్లీ పుస్తకానికే బందీ అయితే మన జీవితాన్ని నడుపుకోవడం కూడా కష్టం. మనం మనుషులం, సంఘజీవులం, మనం జంతువులం కాదు, మన సంఘజీవులం అనుకున్నప్పుడు మనుషుల మధ్యన సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాలను మనం అర్థం చేసుకోవడం చాలా కీలకమైన విషయం. ఇది అర్థం చేసుకోకుండా ఓన్లీ చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, లక్షలు సంపాదించాలి, తాగాలి, తినాలి, మంచిగా హోదా ఉండాలి, కారు ఉండాలి, బిల్డింగ్ ఉండాలి అనేది ఏందో మనిషి ఎట్లయినా బతకగలుగుతాడు. తక్కువ తిని బతకగలుగుతాడు, ఎక్కువ తిని బతకగలుగుతాడు, స్వీట్స్ తిని బతకగలుగుతాడు, మటన్ తిని బతకగలుగుతాడు, తినకుండా కూడా బతకగలుగుతారు. కానీ మనిషిగా ఉండాలి. మనిషి అనుకున్నప్పుడు కొన్ని విలువలు ఉండాలి, సంఘజీవి ఉండాలి, సంఘంలో జరుగుతున్న అన్యాయాలు ప్రశ్నించాలి. అన్యాయాల పట్ల, అక్రమాల పట్ల మనం చెవులు మూసుకొని, కళ్ళు మూసుకొని ఉండొద్దు. మనం నోరు మూసుకొని ఉండొద్దు. నోరు తెరిచి మాట్లాడాల్సినవి మాట్లాడాలి, వినవలసినవి వినాలి, చూడవలసినవి చూడాలి. ఇది ఇవాళ ఈ కెరీరిజం మూలంగా అసలు ఏమి సమాజాలు జరుగుతున్న బట్టి ఏమీ పట్టించుకోలేని పరిస్థితి వచ్చేసింది. అది ఇది వ్యసనాలు కూడా రకరకాల తాగుడు, ఇంటర్నెట్లు, ఇంటర్నెట్ అనేది ఉపయోగించుకోవాలి కూడా. సోషల్ మీడియా మొత్తం తప్పని కాదు, ఉపయోగించుకోవాల్సిందే. కానీ తప్పుడు పద్ధతిలో పట్ల యువత పెడమార్గం పడుతుంటుంది. దీని ఫలితంగా సమాజం లోపల జరగవలసిన మార్పులు ఏవైతే జరగటం లేదు. ఇవాళ సమాజం, నేను ఇంతకుముందు మాట్లాడినా, ఇవాళ సమాజంలో విలువలు లేవు, అనుబంధాలు లేవు, ప్రేమలు లేవు, మొత్తం స్వార్థం అనేది నిండిపోతుంది. అవినీతి పెరిగిపోయింది, అవినీతి ఊడలు దిగింది. అవినీతి ఇవాళ మొత్తం అంతటా కూడా ఇవాళ ఎవరు దానికి మినాయింపు అనేది ఏం లేదు. చిన్నోడు చేస్తాడు, పెద్దోడు చేస్తాడు. ఎట్లా తగ్గించాలి, ఎవరు తగ్గించాలి? అందరూ మాట్లాడతారు. ఇప్పుడు ఎలక్షన్ లోపల ఒక్కొక్కరు అంటే ఎమ్మెల్యేకి 30 కోట్లు పెట్టారు, సర్పంచ్కి ఇన్ని లక్షలు పెట్టిందని అంటారు. మరి ఎట్లా పోవాలి? ఇది అవినీతి ఎట్లా పోవాలి?
ఎవరు దీన్ని మార్చాలి? సమాజాన్ని మార్చకపోతే ఇది కూలిపోతుంది, ఇది నాశనం అవుతుంది. అది ఈ సమాజాన్ని బతికించుకోవాల్సింది మనమే. ఈ సమాజం ఒక కొత్త సమాజం. అందరూ వాస్తవంగా ఇవాళ అవినీతి చేసే ఉద్యోగులు కూడా మనసులో కూడా కొంతమంది బాధపడుతున్నారు. వాళ్ళు మనసులో బాధపడుతున్నారు, కానీ వాళ్ళు కూడా అవినీతి చేస్తారు. మరి చేయకపోతే వాళ్ళు బతకలేరు. వాళ్ళు చేయకుండా ఉంటే వాళ్ళకి డబ్బులు రావు, వాళ్ళు బతకలేరు. వాళ్ళు కాబట్టి ఈ స్థితిని మార్చాలని అంటే యువత, విద్యార్థులు, మేధావులు రంగంలో రావాలి. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది? రాజకీయ నాయకుల మూలంగా రాలేదు. అది వచ్చింది విద్యార్థులు, మేధావులు, రైతులు. ఫస్ట్ విద్యార్థులు, యువత తిరగబడ్డారు. వాళ్ళు తిరగబడ్డ ఫలితమే వచ్చింది తప్ప ఏ నాయకులు ఏ ఒక్క కాదది. అంటే యువత కనుక నడుం బిగిస్తే, వాళ్ళు తిరగబడితే తప్పనిసరిగా సమాజంలో చాలా మార్పులు వస్తాయి. నేను అనే సమాజమే కాదు, సమాజం అది చాలా దూరం ఉంది, వస్తుంది, అది ఎన్నడో వస్తుంది. కానీ సమాజంలో కూడా అనేక విషయాల్లో బట్టి కూడా యువత స్పందించాలి, మాట్లాడాలి, చేయాలి. అది కాబట్టి వాళ్ళు చదువుకోవాలి, కానీ చదువు ఒక్కటే కాదు, ఆడాలి, పాడాలి, మొత్తం ప్రజలతో సంబంధాలు ఉండాలి అనేది నేను యువతకి ఇచ్చే సందేశం. ఈ దేశం నుంచి అమెరికాకు పోవడం లేదా ఇతర దేశాలకు పోవడం ఏదైతుందో ఎక్కడికో పోవడంగా ఈ దేశాన్ని మార్చాలి. కొంతమంది ఇబ్బందులతోటి సరే పోతుండేది వేరు విషయం, కానీ ఈ దేశాన్ని మార్చడానికి ఇక్కడ ఈ గడ్డపైన ఇవాళ మనం చదువుకోవడానికి ఇక్కడ నా ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతుందంటే అది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బు, ఈ దేశం డబ్బు. ఈ డబ్బు మనం తీసుకుంటున్నప్పుడు ఈ దేశ పౌరులుగా ఈ దేశానికి మనం ఉపయోగపడాలి. మనం ఈ దేశం అంటే ప్రజలు తప్ప దేశం అంటే ఓన్లీ బౌండరీస్ కాదు, ఉత్త భూమి కాదు, ఉత్త మట్టి కాదు. అది ఈ ప్రజల బతుకును మార్చడానికి యువత, విద్యార్థులు నడుంగట్టాలి అనేదే నేను వాళ్ళకి ఇచ్చే సందేశం. అది ఓకే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా చూడొద్దంటూ యువతకు చెప్తున్నారు జంపన్న. చదువు ఒకటే కాదు, సమాజంలో మనం బాధ్యత ఉండాలి, సమాజంకి మనం ఏమి ఇచ్చాం కదా, సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రధానంగా చూడాలని జంపన్న గారు సందేశిస్తున్నారు. అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రశ్నించాలి. ముందుకు మనం వెళ్ళాలనుకుంటే, మంచి భవిష్యత్తు ఉండాలంటే భావితరాలకి ఖచ్చితంగా యువత ముందుకుండి నడిపించాలి. యువతతో పాటు మేధావులు అందరూ ముందుకు రావాలంటే జంపన్న గారు కోరుతున్నారు. ఇది ఈ వారం జంపన్న గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.